గత్తర ప్రభుత్వంపై జెండా అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్యమైనటువంటి స్పందన లభించిందని చెప్పాలి. ఛార్జీలను ఎబ్బడి ముబ్బడిగా పెంచేసి ప్రజలు మనకి బ్రూట్ మెజారిటీ ఇచ్చారు, మనం ఏం చేసినా చెల్లుతుంది, ప్రతిపక్షం అనేటువంటి దాన్ని లేకుండా ఇష్టారాజ్యం కింద మనం తొక్కి భయభ్రాంతులను చేసి పరిగెత్తించి కొడుతున్నాం, మనకెదిరే ఉందిలే అని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపునకు జనం నుంచి పెద్ద ఎత్తున ఒక మద్దతు లభించింది. ఈ ప్రభుత్వం మీద, ఈ గత్తర ప్రభుత్వం మీద నోరెత్తితే లోపలేస్తాం, మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తాం అని చెప్పని భయభ్రాంతుల్ని చేస్తూ ఆ ప్రాసెస్లో వాళ్ళు వీళ్ళు అనేటువంటి మినహాయింపు లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇలా ఇష్టారాజ్యం కింద రాజ్యాంగేతర వ్యవహారాలని గడచిన కొంతకాలంగా నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇంకే ఉందిలే వైసీపీ పార్టీ పని అయిపోయిందని చెప్పి అనుకున్నారు. ఒక్కసారి లేవకుండా కనుక కొట్టినట్టయితే మనకి ఇక తిరుగులేదు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ కరెంటు ఛార్జీల వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తంలో వినిపిస్తున్నటువంటి నిరసన గళాలు, ధిక్కార స్వరాలని, వీటన్నిటినీ కనుక ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా స్వల్ప వ్యవధిలో వైసీపీ తిరిగి మళ్ళీ లేచి నిలబడిందని చెప్పాలి. అంటే ప్రారంభంలో జరిగింది ఏంటి అన్నట్లయితే అదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని అదని ఇదని దొరికిన వాళ్ళని దొరికినట్టు బడిత పూజ చేయటం మొదలుపెట్టారు. ఈ దెబ్బకి కకావికలైపోతారు, మనకంటూ తిరుగులేదని చెప్పారు. వాళ్ళకే కాదు, అధికారులకు కూడా, వీళ్ళు చాలామంది అధికారులు కూడా మన దగ్గర ప్రస్తావించారు. 10 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి లేదు, ఏం లేదండి. 10 సంవత్సరాల వరకు మొత్తం కూటమిదే రాజ్యాధికారం, లేవక కొట్టేటువంటి పనిలోనే ఉన్నారు అని చెప్పని అన్నారు. కానీ వాస్తవంలో జరిగింది ఏంటి అన్నట్లయితే నిజానికి ప్రారంభంలో పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. అంటే పార్టీ శ్రేణుల్లో మితిమీరినటువంటి ఒక నైరాశ్యం, ప్రజల్లో ఒక నిర్లిప్తత, ఇంకేముందిలే అని చెప్పని దాదాపుగా ఆ పార్టీ అధినేత కూడా కొన్ని రోజుల పాటు ఇంచుమించు అదే షాకులో ఉన్న పరిస్థితి. కానీ చాలా స్వల్ప వ్యవధిలో తను కూడగట్టుకొని, తను కూడదీసుకొని తిరిగి మళ్ళీ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసేటువంటి క్రమంలో వరుసగా మీటింగులు పెడుతున్నప్పుడు మీటింగుల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఒక నైరాశ్యం, ఏదో ఒక నిర్లిప్తత, కానీ ఎక్కడా కూడా ఆ పట్టుదల అనేటువంటి దాన్ని సడలిపోకుండా వరుసగా చేస్తూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలకు కనుక పిలుపునిచ్చినట్లయితే ప్రజలు కదిలే పరిస్థితి లేదు. అందుకనే వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారంలో చేసినటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఆ దుష్ప్రచారం ఇది వాస్తవం కాదు అని తెలిసిన తర్వాత అప్పుడు పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తపరిచి కేవలం స్వామివారికి నివేదన, స్వామివారికి తమ యొక్క విజ్ఞప్తులు అనే కార్యక్రమాన్ని పెట్టి యావత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో, ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వారు జరిగినటువంటి అపచారానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి విన్నవించుకునే కార్యక్రమం లాగా ప్రారంభించారు. ఇది ఎవరికి ఇబ్బంది లేనటువంటి వ్యవహారం. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే స్వామికి మొక్కి ఆ తర్వాత ఎత్తర జెండా ఈ గత్తర ప్రభుత్వం మీద అనేటువంటి ఒక నినాదం ఈ రోజు వరకు అంచెలంచెలుగా అటు రైతు సమస్యలు కావచ్చు, లేదు మధ్యలో జిల్లా కమిటీలను వేయటం, ఇన్ఛార్జీలను వేయటం, ఇలా. కానీ ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా వైసీపీని ఇంకా అండర్ ఎస్టిమేట్ చేస్తూనే ఉంది. ఇంకా వాళ్ళ భజన మీడియా చెప్పేటువంటి కబారు వార్తలు, అంటే జర్నలిజమే సిగ్గుతో తలదించుకునేటువంటి రీతిలో మనం చూసాం. కడప పర్యటనకి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కేరింతలు కొడుతూ ఆ క్యాంప్ ఆఫీసులో కలవాలని చెప్పని ఎగబడుతూ ఉంటే పుష్పగుచ్చాలు తీసుకొని కేరింతలు కొడుతున్నటువంటి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మా కాంట్రాక్ట్ బిల్లులు రాలేదని చెప్పని అద్దాలు పగలగొట్టారని ఒక కారు చౌక వార్తలు. సరే, ఇంకొకటి ఇక్కడ వాళ్ళు కారు చౌక వార్తలు వాళ్ళు రాసుకున్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు ఏదో పేడ చల్లుతారు,
వాళ్ళు ఏదో పేడ కళ్ళాపి చల్లుతారు, వెంటనే దాని మీద వీళ్ళు ప్రతిస్పందించడం ఎందుకంటే అసలు పనికిమాలినది. అలాంటి వాటిని మీరు పట్టించుకొని ఎవరో ఒక స్పోక్స్ పర్సన్ దాని మీద అవహేళన చేస్తూ ఒక ప్రెస్ నోట్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా దానికి వీళ్ళు ఆవేశపడిపోవటం, తలా ఒకళ్ళు మాట్లాడటం, పనికిమాలిన వార్తలు దీని కింద వాళ్ళని పెద్దవాళ్ళని చేయటం ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి వైసీపీ కూడా మార్చుకోవాలి. ఈ రోజున పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అనేటువంటిది వెల్లివెరిసింది. ఆ పార్టీలో ఒక మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చింది. అంతేకాకుండా పైకి గాంభీర్యంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా కూటమిలో కూడా కొంత అలజడి అనేటువంటిది మొదలైంది. ఆల్రెడీ కొంత అసంతృప్తి అనేటువంటిది మెల్లగా గూడు కొట్టుకుంటుంది. ఏమిటి అసంతృప్తి అంటే అత్యధిక మెజారిటీతో గెలిచి సుదీర్ఘకాలం పాటు ఎన్నో కష్టాలు పడినటువంటి టీడీపీ శ్రేణులు సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లకు ఎవరికి కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా వాళ్ళకి తెలుసు. అంతా తమ సీనియారిటీని తమ సమర్థతని కాదని చెప్పని తమ పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళలో ఒక అసంతృప్తి, మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఇదిగో ఈ పని మీరు చేయండి, ఇది రూల్ అనేది అక్కర్లేదు, మేం చెప్పిందే రూల్ అనేటువంటి రీతిలో అటు అధికారులని ఒత్తిడి తీసుకుని వస్తున్నటువంటి స్థితి, ఉద్యోగుల మీద ఒక రకమైనటువంటి ప్రెషరు, ఈ విధంగా సరే హామీల గురించి వైసీపీ వారు మాట్లాడుతూనే గాలికి వదిలేసినటువంటి హామీలు. ఈ మొత్తం వ్యవహారంలో భయపెట్టి పరిగెత్తించి అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఒక గొంతుని, ప్రజాస్వామ్య గొంతుకలను మూసివేయాలనుకుంటే, ఒక గొంతుని నొక్కివేయాలని చూస్తే 1,00,000 కంఠాలై ప్రతిధ్వనిస్తాయి. ఆ విధంగానే ఈ రోజున జరుగుతున్నటువంటి కరెంటు ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నటువంటి నిరసనలు చూస్తే ఇవి రేపటి పొద్దున ఏ విధంగా మారతాయనేటువంటి దాన్ని కూడా మీరు ఊహించవచ్చు. అంతేకాదు ఇంకొక పోలికని కూడా మనం తీసుకుందాం. గతంలో అంటే 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో 19లో వచ్చిన తర్వాత 151 సీట్లతో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో పూర్తిగా నైరాశ్యం ఆవహించింది. ఆ నైరాశ్యం ఎంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి జైల్లో పెట్టేంత వరకు, అంటే దాదాపుగా 3.5-4 సంవత్సరాల పాటు ఈ నైరాశ్యం అనేటువంటిది నడిచింది. ఇక ఈ పార్టీ లేవదేమో అనే పరిస్థితులు, ఆ తదనంతర కాలంలో జరిగిన పరిణామాల వల్ల అక్కడ అదే రకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళకు ఒక ఊపు వచ్చింది. కానీ ఒంటరి పోరుతో వెళుతున్నటువంటి వైసీపీ, పూర్తిగా ఊహించినటువంటి స్థితిలో పరాభవాన్ని ఎదుర్కొన్నటువంటి వైసీపీ ఈ రోజున చాలా స్వల్ప వ్యవధిలో, అంటే కేవలం 6 నెలల సమయంలోనే తిరిగి మళ్ళీ జవసత్వాలు కూడదీసుకొని ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక మళ్ళీ తిరిగి ప్రజాభిమానాన్ని చూరగొంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇంకా దానికి మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ రోజున ఈ గత్తర ప్రభుత్వం మీద ఎత్తర జెండా అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునికి మాత్రం కేవలం పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, పార్టీ శ్రేణుల సమర శ్రేణుల కింద ఈ రోజున కదం తొక్కాయి. వారితో పాటుగా జనం కూడా, దగాపడిన జనం కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఇది వైసీపీ భవిష్యత్తుకి ఒక శుభ పరిణామం కింద చెప్పాలి. అయితే ప్రజలైతే ఆశతో ఓట్లేసారో వాళ్ళు మాత్రం పూర్తిగా వాళ్ళ మోసపోయాం అనేటువంటిది గ్రహిస్తున్నారు. సో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉద్యమాలు అయితే అనివార్యమని మాత్రం చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత బురద జల్లినా, ఆ పార్టీ శ్రేణుల మీద, వారిని మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ మీద ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని దుష్ప్రచారాలు, బురద రాతలు రాసి డ్రైనేజీలాగా ఎత్తిపోసినా కూడా దీనివల్ల ప్రయోజనం లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మీరు రాసేటువంటి వార్తలకు, లేకపోతే మీరు కూసేటువంటి వార్తలకు జనం మోసపోతారనుకోవడం పొరపాటు. అయితే ఇదే క్రమంలో వైసీపీ వారు కూడా వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మీ పనులు మీరు చేసుకుంటూ వెళితే బాగుంటుంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ఉద్యమం అనేటువంటిది మాత్రం ఈ రోజున కేవలం బీజాలు నాటుకుంది, అంతవరకే చెప్పాలి. ఇది మరింత పెరిగి ముందుకెళ్ళేటువంటి రోజులు ఇంకా ముందునే చెప్పక తప్పదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.